హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వచ్చేసి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో దాంతోపాటు ఏ పథకానికి ఎంతెంత డబ్బులు జమ కాబోతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. సో ఆ వివరాలు చూసిన తర్వాత రైతు భరోసా అంశాలు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక అంటే ఇప్పటికే వానాకాలం సీజన్లో రైతులకు రైతు భరోసా, దాంతోపాటు పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తున్నారు కదా. అయితే రైతులకు సంబంధించి చాలా ముఖ్యమైనది ఎరువులు. అయితే ఈ కోణంలోనే ఇక ప్రభుత్వం అంటే యూరియా పంపిణీ సంబంధించి మరింత ఈజీ చేయాలని చెప్పేసి రైతులకు ప్రత్యేక యాప్ను అందుబాటులో తీసుకొస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇకపైన రైతులు యూరియా కోసం ఏదైతే ఇక యూరియా సంబంధించినటువంటి డీలర్లు ఉన్నారో అక్కడికి వెళ్ళి గోదాములు ఏదైతే ఉన్నాయో అక్కడ లైన్ కట్టిన అవసరం లేకుండా ఇక యూరియా కోసం సమయాన్ని ఇబ్బంది పడకుండా సో అవసరమైన కోటాని ఇంటి వద్ద నుంచే ముందస్తుగా బుక్ చేసుకునేటువంటి సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇప్పటికి ఎందుకంటే రైతులకు సంబంధించి పత్తి అమ్ముకునే దాంట్లో CCI సంబంధించి ఒక యాప్ తీసుకురావడం, దాంతోపాటు ఇప్పుడు రైతులకు మరింత మేలు జరగాలి, నిజమైన సాగు చేసేటువంటి లబ్ధారులకు ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారు, ఎంత మేర ఎన్ని బస్తాలు ఇవ్వాలని దానిపైన కూడా క్లారిటీ అయితే రాబోతుంది. దీనికి సంబంధించి జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు సమీక్షలు చేస్తున్నారనమాట. ఈ నెల 20 నుంచి ఎరువుల పంపిణీకి అవసరమైనటువంటి మొబైల్ యాప్ను ప్రయోగాత్మకంగా అంటే పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి ఒక జిల్లాలో ఇది ఎంపిక చేసి ఎలా ఉంది దీని పనితీరు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారనమాట. చేర్పులు మార్పులు చేయనున్నారు. యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలో డీలర్తో పాటు జిల్లా పరిధిలో ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునవచ్చు, ఎంత ఉంది. సో దీన్ని బట్టి పంటకు సంబంధించి అనేది పూర్తిగా మొత్తం అందులోనే ఉంటుందన్నమాట. ఇక ఇంటి నుంచి యూరియా అనేది బుక్ చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నారనమాట. అంటే యూరియా బుకింగ్ సంబంధించి రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి సేవలను కూడా వినియోగించుకోవచ్చు. అంటే EOను సంప్రదించి కూడా అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే మన మొబైల్లో యూరియా సంబంధించి ఒక యాప్ అయితే ఉంటుంది, యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సింది. బుకింగ్ సంబంధించి ఏదైతే అనంతరం ఒక రైతుకు ఒక బుకింగ్ ఐడి అనేది లభిస్తుందన్నమాట. ఈ బుకింగ్ ఐడి ఆధారంగానే రైతు తన ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చు అనమాట. వీరికి ప్రత్యేకంగా ఐడి ఉంటుంది కాబట్టి బుకింగ్ సమయంలో రైతులు కేవలం పంట పేరు మరియు ఆ పంట సాగు విస్తీర్ణం నమోదు చేస్తే సరిపోతుంది. నమోదు చేసిన వివరాలు ఆధారంగా రైతులకు అవసరమైనటువంటి మొత్తం యూరియా పరిమాణాన్ని ఏ వ్యవధుల్లో బుక్ చేయవచ్చో గణిస్తూ రైతులు ఇక ఇందుకు సంబంధించిన అవసరం అంటే దీంట్లో ప్రధానంగా ఏమైనా సమస్యలు ఎదురైనా కూడా పరిష్కారం దిశగా ఒక టెలిఫోన్ నెంబర్ లాంటిది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్రత్యేకతలు ఏంటంటే యాప్లో అనేది ముఖ్యంగా రైతులకు సిటిజన్ డిపార్ట్మెంట్ మరియు డీలర్ కోసం వేరు లాగిన్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొబైల్ నెంబర్ OTP ద్వారా లాగిన్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. పట్టాపాస్ పుస్తకం లేని కౌలుదారులు తప్పనిసరి ఆధార్ కార్డుతో OTP వస్తుంది, అది లాగిన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక లాగిన్ కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందని కూడా అందులో కనిపిస్తుంది. అదేవిధంగా లాగిన్ అయిన రైతులు తన జిల్లాలో ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి యూరియా బ్యాగుల సంఖ్య కూడా ఎంత ఉందనే చూపిస్తుంది అనమాట. తర్వాత ఏ సీజన్లో రైతు పట్టాదారు పాస్ పుస్తకం, ఎన్ని ఎకరాలు పంట వేస్తున్నారు అనేది, ఏ పంట వేస్తున్నారు అనేది కూడా అందులో ఎంటర్ చేయాల్సి అవుతుంది. రైతు సాగు చేసే ఎకరాలు బట్టి అవసరమైనటువంటి యూరియా బ్యాగులు యాప్లో అయితే కనిపిస్తాయి. సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి మరి అవసరమైన యూరియా బస్తాలు 15 రోజుల వ్యవధిలో 1 నుంచి 4 దశల్లో ఇక అందజేసేలా ఇక అందులో వివరాలన్నీ కనిపిస్తాయి అన్నమాట. అంటే పాస్ పుస్తకం లేని రైతులు, పట్టా పాస్ పుస్తకం లేని రైతులు ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని ఆధార్ ఎంటర్ చేసి OTP కన్ఫర్మేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా కౌలు రైతులు ఏదైతే ఉన్నారో వారు కూడా గుడ్ న్యూస్. అదేవిధంగా కౌలు రైతులు వారు ఏం చేయాలంటే యాప్లో తండ్రి పేరు మరియు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి OTP కన్ఫర్మేషన్ తర్వాత భూ యజమాని పాస్ పుస్తకం నెంబర్ ఎంటర్ చేస్తే యజమాని మొబైల్ నెంబర్తో OTP అయితే వస్తుందని చెప్తున్నారనమాట. దీంట్లో యాప్ అనేది అవకాశం ఇస్తుంది. ఇక డీలర్లకు వారి మొబైల్ నెంబర్ లాగిన్ అయిన రోజువారీకి వచ్చిన స్టాక్ అమ్మకం వివరాలు అయితే నింపాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఏ పంటకు ఎంత అంటే ఒక జిల్లాలో, ఒక గ్రామాల్లో, ఒక మండలంలో కావచ్చు ఎవరు ఎలాంటి పంట వేశారు, ఎంతవరకు యూరియా అనేది ఉంది, ఏ బస్తాలు ఎక్కడ డీలర్ల దగ్గర ఉందా అన్నీ కూడా అందులో చేస్తుంది కాబట్టి సో ఇక ఇంటి నుంచే మనము అందులో చేసి ఏదైతే బుక్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని అయితే కల్పించడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ చెప్పారండి. సో ఆ వివరాలు ఏంటంటే సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి అనేది ఉండేది. ధరణి ప్లేస్లో ఏం చేశారు, భూభారత్ తీసుకురావడం జరిగిందనమాట. సో అవన్నీ కూడా
ఏదైతే భూ తగాదాలు సరిహద్దులు ఇవన్నీ కూడా ఒక గూడు కింద తీసుకొస్తున్నారు. పాహని రికార్డుల నిర్మాణం కొత్త సంవత్సరం మళ్ళీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అందులో కాకుండా కీలకమైన మార్పులు కొన్ని చేస్తున్నారనమాట. భూభారతి చట్టం ప్రకారం గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు ఓపెన్ చేసి ప్రస్తుత సాగులో ఉన్నవారు ఎవరు, ఎంత విస్తీర్ణం అనే వివరాలతో పాటు అసలు భూమి రైతులు ఏ రకంగా సంక్రమించిందనే కీలక సమాచారాన్ని కూడా నమోదు చేయనున్నారనమాట. సాగుదారుడికి గుర్తింపు అనేది ఇవ్వడానికి, అంటే భూమి పట్టాదారుడు ఒకరైతే దాన్ని సాగు చేస్తున్నది మరొకరు కావడం వల్ల గ్రామాల్లో సర్వసాధారణంగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏదైతే పాహనీలు రాక వాస్తవ సాగుదారులు వివరాలు రికార్డులో నమోదు కావడం లేదు. ఇప్పుడు ప్రతి సర్వే నెంబర్తో ప్రస్తుతం ఎవరున్నారు, యాజమాన్య సాగు ఇవన్నీ కూడా ఉండబోతున్నట్లు, కౌలు ఎంత తీసుకున్నారు ఏంటనేది ఇవన్నీ కూడా మొత్తానికి ఇవన్నీ సమస్యలకు చెక్ పెట్టే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద అయితే అంటే రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే జనవరి నుంచి భూభారతి యాప్ అనేది ఉంటుందో అందులో రైతులకు గుడ్ న్యూస్ అనమాట. ఇవన్నీ కూడా జనవరిలో ప్రతి యాప్లో అన్ని ఆప్షన్లు కొత్తగా ఏడాదిలో నుంచి తీసుకొస్తారు. అందులో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అదేవిధంగా అప్పీలు, రివిజన్, ఆర్ఓఆర్ ఇవన్నీ కూడా ఉండబోతున్నట్టు చెప్తున్నారనమాట. 5 పైలట్ గ్రామాల్లో బోధార్ కార్డులు అయితే రెడీ చేసి చేరన్నారన్నమాట. అంటే ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ధరణి సంబంధించి ఏదైతే ఉన్నాయో అది కంప్లీట్గా కొత్త మార్పులు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడి ఇక భూ సర్వే కోసం పాత పద్ధతులు వినియోగించడం లేదని డిజిటల్ సర్వే చేసేందుకు ఇప్పటికే 400 ఏదైతే రోవర్లు కొనుగోలు చేస్తామని, దీనివల్ల డిజిటల్గా సర్వే చేస్తున్నామని చెప్తున్నారనమాట. నిషేధిత భూముల జాబితా రూపొంది వెబ్సైట్లో పెట్టామని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారనమాట. దీనివల్ల ఇక గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇది ప్రధానంగా చూసుకున్న సాధారణ దరఖాస్తులపై కోర్టు స్టే వేకేట్ సంబంధించి గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచినటువంటి 9.25 లక్షల సాదా బైమానం ఏదైతే దరఖాస్తు పైన కోర్టు స్టే వేకేట్ వేయించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మొత్తం మీద భూములకు సంబంధించి కొత్త మార్పులు, కొత్త విధానం అయితే తీసుకొచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరిలో అయితే అమలు కాబోతున్నాయంట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా సంబంధించి ఎదురు చూస్తున్నారు, ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటనేది ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఉంది కాబట్టి కోడ్ అమలు అవుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలో ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా అందజేశారు. ఇప్పుడు ఆల్రెడీ యాసంగి సీజన్ సంబంధించి పీఎం కిసాన్ పైసలు అనేది జమ కావడం జరిగింది. ఇప్పుడు రావాల్సింది మనకు యాసంగి పైసలు 6,000 రూపాయలు అనేది ఎకరానికి 2 విడతల్లో వచ్చేసి 2 సార్లు 12,000 రూపాయలు జమ కావాలి. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఆర్థిక నిధుల అన్వేషణలో భాగంగా 6,000 నుంచి 7,000 కోట్ల మేర సర్దుబాటు చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాతనే దీనికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకొని ఇక రైతుల ఖాతాల్లో నేరుగా అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొత్త వారు తప్పనిసరిగా కూడా దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏను సంప్రదించి పట్టా పాస్ పుస్తకం, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అడిగిన సమాచారాన్ని అయితే ఇచ్చిన వెంటనే వారికి రైతులకు రైతు భరోసా వారికి కూడా రావడానికి అవకాశాలు అయితే ఉంది. పీఎం కిసాన్ పైసలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గతంతో పోల్చుకుంటే ఈసారి తక్కువ వచ్చిందని 20 నుంచి 21 విడత చాలామంది 4,000 రూపాయలు 2,000 రూపాయలు జమ కావడం జరిగింది. 22వ విడతకు సంబంధించి చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఏదైతే ఈ కేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకోవాలన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి మనకు ఏదైతే ఆధార్ కార్డ్ అయితే ఇవ్వబోతున్నారనమాట. ప్రతి రైతుకు కూడా ఒక గుర్తింపు కార్డు లాంటిది ఇవ్వనున్నారనమాట తప్పనిసరిగా.